హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఎంతో స్పైసీగా అందరికీ ఇష్టమైన చికెన్ పచ్చడి చేస్తున్నానండి. ఫస్ట్గా నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. తీసుకొని 1/2 kg చికెన్ తీసుకొని బాగా మనము వాష్ చేసుకోవాలండి. ఇలా నీట్గా నేను వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనకి సరిపడా కారం వేసుకుందాం. నేనైతే స్వస్తిక్ కారం వేసుకుంటున్నానండి, లైట్గా 1 స్పూన్. స్టార్టింగ్ మనము లైట్గా 1/2 స్పూన్ వేసుకున్నానండి. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి మొత్తం. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇది ఒక మనము 15 మినిట్స్ నానబెట్టుకుందామండి. ఇప్పుడు మనము 1 స్పూన్ జీలకర్ర వేయించుకుందామండి. దోరగా లైట్గా వేయించుకుందాం. ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాం కదండి, దానికి తగ్గట్టు మనము 1/2 స్పూన్ మెంతులు వేసుకొని ఇవి కూడా మనము వేయించుకుందాం. 1 స్పూన్ సాజీరా తీసుకున్నానండి. ఇది నేనేం వేయించుకోవట్లేదు. అలాగే ఒక 4-5 లవంగాలు తీసుకున్నానండి. 4-5 ఇలాచీలు తీసుకున్నాను. అలాగే చెక్క ఒక 4 తీసుకున్నానండి, అవి కూడా. ఇవన్నీ ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందామండి, పొడి చేసుకుందాం. పౌడర్ చేసుకున్నాం కదండి. అలాగే మనకి 1/2 kg చికెన్కి 100 grams కారం పడుతుందండి. అలాగే 50 grams సాల్ట్ పడుతుందండి. మనం ఫ్లేవర్ కోసం అలాగే కొంచెం చికెన్ మసాలా పౌడర్ తీసుకుంటున్నామండి, ఒక 2 స్పూన్స్ అంతా. ఇప్పుడు చూపించాను కదండి, అవన్నీ మళ్ళీ ఒకసారి మనము మిక్సీ పట్టుకుందాము. కారం, ఉప్పు, చికెన్ మసాలా ఇంకా మన గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అవన్నీ కలిపి మళ్ళీ ఒకసారి మనము గ్రైండ్ చేసుకుందాము. ఇది మళ్ళీ ఒకసారి మనం గ్రైండ్ చేసుకుందామండి. కారం, ఉప్పు, అలాగే చికెన్ మసాలా ప్లస్ ఇంకా మనకు మసాలా ఇంతకుముందు పట్టుకున్నాం కదండి, పట్టా, లవంగా, ఇలాచి, అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మనము మిక్సీ పట్టుకుందాం పొడులన్నీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనము రుబ్బుకోవాలండి. ఇది కూడా మనము ఒక 100 grams తీసుకుందాము. సో తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. చికెన్ వేయించుకోవడానికి మనము ఆయిల్ పోసుకున్నామండి కడాయిలో. ఇప్పుడు మనము 1/2 kg ఆయిల్ పోసుకుని 1/2 kg చికెన్కి మనము 1/2 kg ఆయిల్ పోసుకున్నాము. సో ఇది హీట్ ఎక్కాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనము డీప్ ఫ్రై చేసుకుందాము. నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, మనం 15 minutes బ్యాక్ నానబెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ ఈ ఆయిల్ హీట్ ఎక్కింది. సో కొంచెం కొంచెం వేసుకుంటూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. లైట్గా పసుపు వేసుకున్నామండి, జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. ఇలా మనము ఫ్రై చేసుకున్నామండి చికెన్ ఆయిల్లో, మనకి ఇలా వస్తాయి. సో మనం ముందుగా అన్ని పొడి చేసుకున్నాం కదా మసాలాలండి, ఇందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. గోరువెచ్చని ఆయిల్లో మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ కొంచెం మనకి చల్లారాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి బాగా. సో ఇది చల్లగా అయిందండి. ఇది ఇందులో మనం వేసుకుందాము ఈ పేస్ట్.
వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. చికెన్కి పట్టేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ మనము బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనము అన్నిటికీ పట్టేలాగా, చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మనకి హాఫ్ కేజీకి అయితే 1 లెమన్ పడుతుందండి. అదే మనకి కేజీకి అయితే 2 లెమన్స్ పడతాయండి. సో ఇది మనము లెమన్ కట్ చేసుకొని రసం దీంట్లో పిండుకుందామండి. ఈ చికెన్ పచ్చడి మనకి నిలువ పచ్చడి అండి. మనకి 1 ఇయర్ వరకు కూడా ఉంటుంది ఇలా చేసుకుంటే. సో ఇదే విధంగా మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దామండి. అన్నంలో కలుపుకొని చాలా బాగుందండి. స్పైసీగా చాలా బాగుంది. ముక్క తిని చూద్దాం. ఇది కూడా చాలా స్పైసీగా చాలా బాగుంది. ఒకవేళ మీకు కొంచెం స్పైసీగా కారం అనిపిస్తే, నేనైతే ఒక నిమ్మకాయ పిండుకున్నాను కదండి, మీరు ఇంకా హాఫ్ నిమ్మకాయ అంటే మీకు టేస్ట్కి తగ్గట్టు ఇంకా హాఫ్ నిమ్మకాయ పిండుకున్నా పర్లేదండి, సరిపోతుంది. ఒకవేళ మీకు బాగా స్పైసీగా అనిపిస్తే. సో నాకైతే పర్లేదండి, స్పైసీ అంత కరెక్ట్గా ఉంది. టేస్ట్ అయితే సూపర్ అండి. మీరు కూడా ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ. ఎంతో స్పైసీ చికెన్ పచ్చడి రెడీ అండి. మా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.